సైఫాబాద్ డివిజన్ మరియు హ్యాబిట్స్ డివిజన్లోని నాంపల్లి పోలీస్ స్టేషన్, నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నో నేరాలు చేసి తప్పించుకొని తిరుగుతున్నటువంటి 2 గ్యాంగ్లను పట్టుకోవడం జరిగింది. థెఫ్ట్ గ్యాంగ్ వీళ్ళంతా బిలో 20 to 23 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళే. దీనిలో ఎలియాస్ అనిల్, ఎలియాస్ రవి, ఇతను విజయనగరం డిస్ట్రిక్ట్ నేటివ్ ప్లేస్. ఇతంది 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. 6 years బ్యాక్ హైదరాబాద్ వచ్చి ఇక్కడ సెటిల్ అయినాడు. సర్వర్గా పనిచేస్తూ అక్కడనే ఫుట్పాత్ మీద తిరుగుతుంటాడు. తర్వాత బ్లాక్ మార్కెట్లో కూడా థియేటర్స్ కూడా బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముతుంటాడు. తర్వాత సెకండ్ పర్సన్ నంది విక్కీ, పుల్లా సదానంద్ ఎలియాస్ సదా, ఇతను మహారాష్ట్రలోని దెగ్లూరు ఏరియా. వీళ్ళ ఫాదర్ ఆటో డ్రైవర్ చేస్తూ ఇతని 7th క్లాస్ వరకు చదివించినాడు. ఆర్టిస్ట్ క్లాస్ దగ్గర ఉంటుంది కాబట్టి సినిమాలకు ఎక్కువ చూడడం, చిన్న చిన్న దొంగతనాలు చేయడం అలవాటు పడ్డారు. అక్కడ ఆ ప్రాసెస్లో ఇతను బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకున్నటువంటి వీళ్ళు లాస్ట్ ఇయర్ అంటే 2012 నుంచి వీళ్ళు ఇళ్లలో ల్యాప్టాప్లు మెయిన్గా హాస్టళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. బాయ్స్ హాస్టల్, వర్కింగ్ మెన్స్ హాస్టల్ సెలెక్ట్ చేసుకుంటారు. డే టైము బిజీగా ఉండేటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఇటువంటి హాస్టల్ను సెలెక్ట్ చేసుకొని వాటిని రెక్కి చేస్తారు. లోపలికి ఎవరు వస్తున్నారు, ఎవరు అవుతున్నారు అనేది వాళ్ళు వాచ్ పెట్టేసి ఒక 4 గంటలు అబ్జర్వ్ చేసిన తర్వాత లోపలికి ఒకసారి పోయి వస్తారు. అక్కడ ఎవరు ఏందనేది ఎవరు అడిగితే మా దోస్తు ఇక్కడ అని చెప్తుంటారు. అది దాంట్లో పెద్దగా వాచ్ ఉండదు కాబట్టి ఎవరు వస్తుంటారు ఎవరు పోతుంటారు తెలియదు కాబట్టి పెద్దగా వీళ్ళ మీద ఎవరికి కూడా అనుమానం రాదు. అయితే ఈవినింగ్ రెక్కి చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మధ్యాహ్నం టైం వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. లంచ్ టైంలో యూజువల్గా అయితే ఉంటే హాస్టల్లో ఉంటారు. ఆ టైంలో హాస్టల్లో వాళ్ళు లంచ్కి వెళ్ళిపోతుంటారు మెస్లోకి వెళ్ళి. ఈ రకంగా వీళ్ళు దాదాపుగా ఈ 5-6 monthsలో 10 ల్యాప్టాప్లు థెఫ్ట్ చేయడం జరిగింది. ఈ 10 ల్యాప్టాప్లు కూడా మొత్తం టోటల్ ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. దాదాపుగా 11 లక్షల రూపాయల విలువైనటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీని రికవర్ చేయడం జరిగింది. అంతేకాకుండా 21,000 రూపాయలు క్యాష్ కూడా, ఒక క్యాష్ వ్యాచ్ ఇతని దగ్గర రికవర్ చేయడం జరిగింది.